మంచిది. వాక్య భాగంలో చూసుకున్నాను. నిశ్చితంగా ఉండాలి. ఈరోజు చాలామంది మీరు ఒకవేళ పల్లెటూరులుగా చూస్తుంటే చాలా సన్నగా ఉంటుంది, చాలా గందరగోళంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సంవత్సరం అంతా రాని వాళ్ళు కూడా ఈరోజు వస్తారు. ఎందుకు వస్తారంటే పండగ. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పండుగ అంటే ఏంటి? సంవత్సరం ఒకనాడు వచ్చేది కాదు, అనుక్షణం కూడా. కొద్దిగా సౌండ్ తక్కువ చేస్తారా? పిల్లల సౌండ్. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం, అనగా సర్వలోక పాపుల నిమిత్తం, ఈ లోకంలో జీవించుచున్న ప్రతి ఒక్కరి నిమిత్తం చనిపోయి తిరిగి వచ్చాడు. ఇది ఆటేటా జ్ఞాపకం చేసుకుంటారు అంతే. అర్థమైందా? ఇది జ్ఞాపకం మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి. మేము ఈ జ్ఞాపకాన్ని సంవత్సరంకి ఒకసారి కాదు, ప్రతిదినం కూడా ఉండాలి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు లేచాడు చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చూసుకుంటే, ఏమంట? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత. విశ్రాంతి దినం అంటే ఏమి చెప్పండి? చెప్పండి. విశ్రాంతి దినం అంటే ఏంటి? శనివారం. యూదుల ప్రకారము, పాత నిబంధన ప్రకారము శనివారం. ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని